ఈ 2 ప్లేసుల నుంచి కూడా బనకచెర్లకి వాటర్ వెళ్తూనే ఉంటుంది. కాకపోతే ఎక్కువ మొత్తంలో కాదు, మొత్తం అంతా రాయలసీమకి సరిపడేంత వాటర్ అనేది అక్కడికి వెళ్ళదు. కాబట్టి ఏంటంటున్నారంటే బాబు గారు ఏం చేస్తున్నారు, ఈ గోదావరి నది నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ బనకచెర్లకు తీసుకొస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందేమో బాబు గారు అంటున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఎవరైనా అంటే ఇది దిగు స్థాయి కదా రాష్ట్రం, సో ఎగువ స్థాయిలో ఉన్న రాష్ట్రాలు అక్కడ ఆనకట్ట కడితే ఇప్పటి నుంచి వచ్చే మొత్తం అంతా వాటర్ అంతా కూడా ఆగిపోతుంది కదా, ఇక్కడ డ్యామ్ కట్టినా ఉపయోగం ఏముంది అని జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ప్రతిపాదిస్తున్నారు. నిజమే, ఆయన చెప్పింది కూడా అక్షరాలు నిజమే, కాదనట్లేదు. నిజంగానే వాళ్ళు ఏమన్నా డ్యామ్ కట్టుకుంటే కనుక మనకు వాటర్ రాదు. ఆ ఉద్దేశంతోనే ఏం చేస్తున్నారు, గోదావరిలో ఉన్న నీటిని ఇక్కడ తీసుకురావడానికి ఇక్కడ బనకచెర్లలో కడుతున్నారు. నిజమే, ఒకవేళ వీళ్ళు నిజంగానే తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఎగువ రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే నిజంగానే డ్యామ్ కడితే వాళ్ళకి ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు ఏ డ్యామ్ అన్నా సరే నిండిపోవాల్సిందే. మరి అప్పుడు ఎక్కువ నీరు వచ్చినప్పుడు ఏం చేస్తారు, గేట్లు రిలీజ్ చేస్తారు. అప్పుడన్నా వాటర్ కనీసం బనకచెర్లకు వస్తుంది కదా, అప్పుడన్నా మన దగ్గర ఒక డ్యామ్ ఉండాలి కదా నిల్వ చేసుకోవడానికి. ఎవరికన్నా మిగులు జలాలు ఉంటాయి, అలాగే వాళ్ళకు కూడా వరదలు వచ్చినప్పుడు ఈ మిగులు జలాలు మళ్ళీ బనకచెర్లకు వస్తాయి. అప్పుడన్నా మన దగ్గర ఒక డ్యామ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఎప్పటికైనా సరే ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి బాబు గారు అంటున్నారు.